టు సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చిందని చెప్పుకోవాలా. కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి రెండు కీలకమైనటువంటి పంపోస్లు, నందిమేడారం, గాయత్రి పంపోస్లు రెండు కూడా ఇవాళ కాళేశ్వరంలో భాగమైనటువంటి పంపోస్లు ఆన్ చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్పష్టంగా కన్నెపల్లి నుంచి పంపోస్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఏకంగా కేటీఆర్ గారు దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఏ విధంగా దిగువకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఏ విధంగా సముద్రం పాలు చేస్తున్న అంశాన్ని కూడా ప్రజలకు కళ్ళకు కట్టేట్టు చూపించే దిశగా పోరాటం చేశారు. మరోవైపు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ బిల్డ్ చేశారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో స్పష్టంగా రెండు పంప్ హౌస్లు ఆన్ చేసి మిడ్ బానేర్కి ఇవాళ కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాదిస్తున్నటువంటి వాదనకు ఇవాళ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అసలు వాస్తవం ఏంటి, నిజంగానే ఈ రెండు పంప్ హౌస్లు ఎల్లంపల్లి నుంచి వస్తున్నటువంటి మిడ్ బాందర్కి వస్తున్నటువంటి వాటర్ కాళేశ్వరం అంతర్భాగం ఏ విధంగా అవుతాయో మాట్లాడదాం. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి రాము గారు మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. రాము గారు నమస్తే. ఏంటి సార్, ఇవాళ ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి రెండు పంప్ హౌస్లు, ఒకటి నంది మేడారం అట్లాగే గాయత్రి పంప్ హౌస్, ఈ రెండు ఎత్తిపోస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వాదనకు లేకుంటే గ్రౌండ్లో జరుగుతున్నటువంటి దానికి ఏంటి తేడా? ఎందుకంటే వాళ్ళేమో అసలు ఎల్లంపల్లి అనేది కాంగ్రెస్ పార్టీ కట్టింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. సో ఏంటి అసలు తేడా ఏంటి? సో ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 దాన్ని పూర్తి చేశారు. సో ఎవరు ప్రాజెక్ట్ కట్టినప్పటికీ అది ఎల్లంపల్లి అనేటువంటిది పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రీడిజైన్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఎల్లంపల్లి అంతర్భాగం. కాళేశ్వరానికి 3 వాటర్ సోర్సులు ఉంటాయి. బాగా వరద వచ్చింది అనుకోండి, ప్రధాన గోదావరిలో వరద వచ్చి ఎస్ఆర్ఎస్ పిండింది అనుకోండి, వరద కాలం నుండి మిడ్మనేర్కి నీళ్ళు వస్తాయి. లేదు వరద లేదు, ఇప్పుడున్న పరిస్థితి ఉండి కడెంలో వరద వచ్చింది, ఎస్ఆర్ఎస్ శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఎల్లంపల్లి నుంచే మిగతా 2 పంపులు మన గాయత్రి నందిమేడారం పంపులు ఆన్ చేసుకొని మిడ్మనేర్కి నీళ్ళు తీసుకొస్తాం. అసలు కరువు లేక ఉంది, మొన్న జూన్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, కరువు లేక ఉంది. జూన్ జూలై 15-20 తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి అనుకోండి, నీళ్ళే కావాలనుకోండి. మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్లు ఎప్పుడు పోతుంటాయి అక్కడ. సో ఆ సమయంలో మనం ఎత్తిపోసుకుంటాం, మళ్ళీ ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తాం. ఎల్లంపల్లి అనేటువంటిది ఒక కీ పాయింట్. కానీ మనం డిమాండ్ చేసింది కూడా కేటీఆర్ గారు కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి మన అదే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోసిన తర్వాతనే అక్కడ నుంచి మన సిస్టమ్ మొత్తం రెడీగా ఉంటుంది, ఎక్కడ నుంచి ఎత్తిపోసుకుంటాము. కాళేశ్వరం అంతర్భాగం ఎల్లంపల్లి. ఒకటి ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ విషయం మనమే చెప్పట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగం ఎల్లంపల్లి అనేది సిడబ్ల్యూసీ కూడా చెప్పింది. వాళ్ళు ఇచ్చినటువంటి హైడ్రాలజీ క్లియరెన్స్ లో స్పష్టంగా చెప్పింది 240 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వినియోగం అయితే 20 టీఎంసీలు ఎల్లంపల్లి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మనకి నీటి లభ్యత 20 టీఎంసీలు ఉన్నాయి. సో మనము ఎల్లంపల్లి నుంచి కూడా 20 టీఎంసీలు తీసుకోవచ్చు. ఇప్పుడు వరద వస్తున్నప్పుడు మనం అక్కడ నుంచి నీటి తీసుకోవడం తప్పేముంది, కడెం నుంచి వరద వస్తుంది, దాన్ని రివర్స్ పంపింగ్ చేసి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకొని ఇట్లా తిప్పిపోసుకోవాల్సిన అవసరం లేదు. దాని స్ట్రాటజీ అది. మనకు వరద వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకుంటాం, వరద రానప్పుడే మేడిగడ్డ ఉపయోగపడుతుంది. వరద వచ్చినప్పుడు మనకు లింక్ 1లో ఉన్నటువంటి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ 3 పంపాలు తిప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సీదా ఎల్లంపల్లి నుంచే మనం నందిమేడారం తీసుకోవచ్చు, గాయత్రి పంప తీసుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళు మాట్లాడుతున్నారండి, ఎల్లంపల్లి నీళ్ళు అయితే ఏముంది, ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు కాదు ఎల్లంపల్లి జలాలు అని చెప్తాం. అదే అంటున్నా, కాళేశ్వరం జలాలు కాదు ఎల్లంపల్లి నీళ్ళు అనడానికి కొంచెమైనా విజ్ఞత ఉండాలి. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్కి అయితే ఉత్తగా ఆకాశం నుంచి రావట్లేదుగా. ఎల్లంపల్లి ఉన్నదేమో ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్లు ఉంది, మిడ్ మానేర్ ఏమో ఎఫ్ఆర్ఎల్ 318 ఉంది. వీటి రెండింటి మధ్యలోనే 160 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ 160 మీటర్ల ఎత్తుకు నీళ్ళు రావాలంటే ఆకాశం ఖచ్చితంగా పంప్ హౌస్ కావాల్సిందే కదా. ఆ పంప్ హౌస్ కట్టింది ఎవరి? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ఉన్నాయి. ఈ 2 పంప్ హౌస్లకైనా ఖర్చు 12,500 కోట్లు అయింది సుమారు. ఈ 12,500 కోట్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నట్టువే కదా. అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా ఇంకో వేరే ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? సో బరాబరం కాళేశ్వరం నీళ్ళు అనుకుంటున్నాం. కానీ కాదు, ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్నటువంటి క్లెయిమ్స్ లో వాస్తవం ఏంటి అసలు? వాస్తవం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక రిజర్వాయర్ కాదు కదా, 15 రిజర్వాయర్లు ఉంటాయి. అందులో 21 సబ్స్టేషన్లు ఉంటాయి, 19 పంప్ హౌస్లు ఉంటాయి. అందులో ఈ 2 పంప్ హౌస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ 21 సబ్స్టేషన్లు 19 పంప్ హౌస్లు రన్నింగ్ అయినప్పుడు మొత్తం 15 రిజర్వాయర్లకు నీళ్ళు వెళ్తాయి. సో మొన్నటి వరకు నీళ్లు లేకున్నాయి, ఇప్పుడు వరద వచ్చింది, కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎల్లంపల్లికి, అందుకే పంపులు ఆన్ చేసుకుని నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నాం. వాళ్ళు చెప్పేది అది విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడతారు. నిజంగా అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడమని అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని చెప్పమనండి, ఎవరో రాజకీయ ఆరోపణ మాత్రమే. ఎందుకు సిడబ్ల్యూసీ రిపోర్ట్ చూస్తే కూడా దాన్ని స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది కదా గతంలో 2018 సంబంధించినటువంటి లెటర్లు. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. వాళ్ళ వాటర్ అసెస్మెంట్ దాంట్లో రిపోర్ట్లో కూడా
మనం సిడబ్ల్యూసీ నుంచి ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీలు తీసుకుంటామని చెప్తున్నారు కదా. సో మొత్తం 240 టీఎంసీల వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంటే ఎల్లంపల్లి నుంచి 240 టీఎంసీలు రావు కదండి. మనకు కరువు వచ్చినప్పుడు లేకపోతే కరువు రాకుండా 240 టీఎంసీల వినియోగం ఉన్నప్పుడు వీళ్ళు రిజర్వాయర్ల కింద పంట కాలాలు తవ్వలేదు. పంట కాలాలు తవ్వితే దాని విలువ ఇంకా అర్థం అవుతుంది. ఖచ్చితంగా మనకు మేడిగడ దగ్గర పంపులు ఆన్ చేసుకోవడానికి అవసరం పడుతుంది. అక్టోబర్ తర్వాత కరువు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? గొల్లు ఆడుకుంటారా? కష్టంగా అవుతుంది కదా. ఖచ్చితంగా మళ్ళీ కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తిపోసుకోవాల్సిందే. ఇది చిన్న వాదన. అసలు చిన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అని మాట్లాడతారు. నిజంగా ఇంజనీరింగ్ కొంత అవగాహన ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ పట్ల భౌగోళిక కావాలని రాజకీయం చేసే వాళ్ళకైతేనేమో ఈ విధమైనటువంటి వాదన తీసుకొస్తారు. ఇది రాజకీయ ఆరోపణే, పూర్తిగా రాజకీయ ఆరోపణ. ఇందులో ఎట్లాంటిది లేదు. మనం డిజైన్ చేసింది ఎల్లంపల్లిని పెట్టే డిజైన్ చేసినాం. మీరు ఇంత చిన్నగా ఆలోచిస్తారు, ఇంత కురుసంగా ఆలోచిస్తారు అనుకుంటే ఎల్లంపల్లి కాకుండా దాని పక్కన ఇంకొక బ్యారేజ్ కట్టుకొని ఒక రిజర్వాయర్ కట్టుకుని నా నుంచి లిఫ్ట్ చేసుకునే వాళ్ళు. ఉన్న సిస్టమ్ వినియోగించుకొని ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. మనకు మిడ్ మానేర్ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం చేసుకున్నాం దాన్ని. సో వీటన్ని విడదీయలేము మనం కాళేశ్వరం నుండి. ఒకవేళ ఎల్లంపల్లి లేకున్నా కానీ మనకు నందిమేడ పంపులు నడిపే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇంకో రిజర్వాయర్ కట్టుకుని ఎత్తుకోసుకుందామా? అప్పుడు తెలంగాణ ప్రజలకే బర్డెన్ అవుతుంది. సో కాళేశ్వరాన్ని చాలా స్ట్రాటజీగా డిజైన్ చేసిండ్రు. ఇది ఒట్టిగా డిజైన్ చేయలేదు. 3 సోర్సులు పెట్టిండ్రు, వాటర్ సోర్సులు. కాబట్టి మనకు వరద. కానీ వాస్తవానికి కాళేశ్వరం మీరు అన్నట్టుగా స్ట్రాటజికల్ గా డిజైన్ చేసినట్టు కానీ మొన్నటి దాకా కాళేశ్వరం పెద్ద ఎత్తున ఏదైతే చిన్నది ఒకటి జరిగిందో దాన్నే పట్టుకొని కూలేశ్వరం అని చెప్పి ఇప్పటికి కూడా అదే ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారం పటాపంచలేదు అనుకోవాలి ఈ వ్యవహారం చూస్తుంటే. షూర్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఖర్చు అయినటువంటి 1,00,000 కోట్లు ఏదైతే అంటున్నామో ఆ 1,00,000 కోట్లలో మేడిగడ్డ బ్యారేజ్ కింద 4,000 కోట్లు, మిగతా 96,000 కోట్ల సిస్టాన్ని నువ్వు వాడుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుంటున్నావు. ఎల్లంపల్లి పంపులు వాడుతున్నట్టే కదా. ఎల్లంపల్లి నుంచి మనం బస్వాపూర్ రిజర్వాయర్ కొరకు చూసుకుంటే సుమారు 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ సిస్టమ్ మొత్తం వినియోగించుకొని వీళ్ళు లక్షల ఎకరాల్లో పంట పండుతుంది, లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినామని చెప్తున్నారు. ఆ పంటలు ఎట్లా పండుతున్నాయి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి రిజర్వాయర్లు ఈ పంప్ హౌస్ ద్వారానే పంటలు పండుతున్నాయి. సో ఇప్పుడు మిడ్ మానర్కి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొన్నటిదాకా అదే మిడ్ మానర్లో క్రికెట్ ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవాళ మిడ్ మానర్లో ఫుల్ వాటర్తో నిండిపోతుంది, రైతులకు కూడా కొంత పంట పొలాలకు నీళ్ళు వెళ్తాయి. సో ఇక ఫర్దర్గా తెలంగాణ రైతాంగం ఎల్నినో ఎఫెక్ట్ నుంచి బయటపడినట్టే అని అనుకోవచ్చా? అంత ఈజీగా అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది ఈ 2 రోజులు మాత్రమే ఉండొచ్చు. ఇదే వర్షాలు కంటిన్యూ అయితే మనకు సమస్య తీరుతుంది. ఒకవేళ రిజర్వాయర్లన్నీ మనకు మిడ్ మానేర్ 25 టీఎంసీలు ఉంటుంది. ఒక 25 టీఎంసీలు నేను మిడ్ మానేర్లో కానీ మల్లన సాగర్లో ఒక 30 టీఎంసీలు, మన కొండపోచమ్మ రంగనాయక సాగర్లో వాటి ఫుల్ రిజర్వాయర్లో నీళ్ళు ఉంటే మనం ఓకే ధైర్యంగా ఉండొచ్చు కొంత. కానీ ఈ పరిస్థితి ఈ 2 రోజుల్లో మాత్రం వరద రావచ్చు, తర్వాత రాకపోవచ్చు. కన్నెపల్లి దగ్గర మనం పంపులు పూర్తి చేసుకోవడం, అక్కడ మరమ్మతులు పూర్తి చేసుకొని అక్కడ రింగ్ బండ్ కానీ తాత్కాలికంగా కట్ట నిర్మాణం చేసుకొని రేపు యాసంగికి కానీ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనకు మేడిగడ్డ దగ్గర ఒక బండి ఏర్పాటు చేసుకుని నీటి పోసుకుంటే తెలంగాణ గుండె మీద చేసుకుని బతుకొచ్చారు రైతన్నలంతా. కానీ వాస్తవానికి 240 టీఎంసీలు మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి వినియోగం. సో ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేసుకోవడం వల్ల మరి సరిపోతుందా మనకి? ఎల్లంపల్లికి నుంచి మనకు సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే కేవలం ఒక 20 టీఎంసీలు అక్కడ నెట్ వాటర్ అవైలబిలిటీ, నికర జలాల అవైలబిలిటీ ఉంది. సో కొంచెం ఇంకా బాగా వరదలు వచ్చినాయి అనుకోండి, ఇంకో 10 టీఎంసీలు పెంచుకోవచ్చు, 30 టీఎంసీలు వస్తాయి. కానీ 210 టీఎంసీలు అయితే లోటు ఉంటుంది కదా. దాన్ని మళ్ళీ ఖచ్చితంగా కన్నెపల్లి కావాల్సిందే. 190 టీఎంసీలు మనం మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. సో 190 టీఎంసీల వినియోగం ఎప్పుడు అవసరం పడుతుందంటే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ సిస్టంలోని అన్ని రిజర్వాయర్ల కింద పంట కాలువలు తవ్వినప్పుడు ఉపయోగపడుతుంది. మన దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలేదు, ఒక్క కొత్త కెనాల్ కూడా తవ్వలేదు. మనకు మల్లన సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి, రంగనాయక సాగర్ నుంచి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి మనకు పంట కాలువలు తవ్వాల్సింది. వాటన్నింటినీ తవ్వినప్పుడు మనం చెప్తున్నటువంటి 240 టీఎంసీలు సరిపోవు. అప్పుడు వినియోగంకు అవసరం పడుతుంది. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే నీళ్లు సరిపోవు. అప్పుడు అదే అంటారు. మనకు మేడిగడ్డ నుంచి మళ్ళీ ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. పంట కాలువలు తవ్వితే రైతులు అడుగుతారు నీళ్ళు ఇస్తలేవని. అప్పుడు మళ్ళీ కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేస్తే కాళేశ్వరం సక్సెస్ రా అని చెప్పేసి రైతన్నకు తెలుస్తుంది. అప్పుడు నేను ఫెయిల్ అయిపోతాను ఒక భయంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ పంట కాలువలు తవ్వట్లేదు, ఆ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ టైమ్స్ లో ఎన్డీఎస్సీ క్లియర్ గా చెప్పింది కదా, ఆల్రెడీ ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క విజ్ఞత, ఖచ్చితంగా వాళ్ళే దాని మీద డెసిషన్ తీసుకోవాలి, ఎన్డీఎస్సీకి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇంకా కూడా స్టిల్ ఎన్డీఎస్సీని అడ్డు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. అదొక రాజకీయంగా వాళ్ళు ఒక ఆటలు ఆడుతున్నారు. ఎన్డీఎస్సీ ఒక అడ్వైజరీ బాడీ. ఎన్డీఎస్సీ కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎన్డీఎస్సీ మాట వేదాంతము కాదు. వాళ్ళు జస్ట్ అడ్వైజ్ చేస్తారు, నువ్వు ఇష్టం ఉంటే పాటించు నీ రైతుల కోసం, లేదంటే నీ దగ్గర ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుని రైతులకు ఏం అవసరం, నా రాష్ట్రం తెలంగాణకి ఏం అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో ఎన్డీఎస్సీ ఒక అడ్వైజరీ బాడీ, అంతే, నువ్వు సలహా ఇస్తావు అంతే, పాటించాలా లేదా అనేది అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞత. అది దాంతో సంబంధం లేదు.
ఎన్డీఎస్ఏ మనం పోలవరం కూలిపోయినప్పుడు పోదు, ఎస్ఎల్బిసి కుప్పపిల్లినప్పుడు పోదు, ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినప్పుడు పోదు, ఎక్కడికి పోదు. ఎన్డీఎస్ఏ ఎన్నికలు ఉన్నప్పుడే వస్తుంది. సో ఎన్డీఎస్ఏని మనం పెద్ద దాన్ని కూడా వెనకాల ఖచ్చితంగా పొలిటిసైజ్ చేస్తున్నారా అని అనుకోవాల్సిందే కదా. ఉంది, కొంత పొలిటిసైజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇక్కడ రాజకీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గరికి వచ్చి 3 రోజులలో నీళ్ళకి దిగకుండా రిపోర్ట్లు ఇవ్వడం అంటే అది రాజకీయం కాకపోతే ఇంకేముంటుంది. కానీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇవాళ ఆ ఆరోపణ ప్రచారం అంతా కూడా బ్రేక్ అయిందని చెప్పుకోవాలి స్పష్టంగా నీళ్ళు చూస్తుంటే. 100% ఇప్పుడు ఎన్డీఎస్ చెప్తుందా ఈ పంపులు ఎత్తొద్దని చెప్పేసి? ఎన్డీఎస్ ఎక్కడ చెప్పలేదు. నువ్వు పంపులు ఎత్తిపోసుకోవద్దు, నీళ్లు మేడిగడ్డ దగ్గర కన్నేపల్లి పంప్ హౌస్ ఎత్తిపోసుకోవద్దు అని చెప్పలేదు. ఎన్డీఎస్ఏ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డ 7వ బ్లాక్ కూడా రిపేర్ చేసుకోండి అయ్యా, అది చేసుకుని వినియోగం చేసుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ కూడా. సో ఈ రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాళేశ్వరం ఉపయోగించుకోవడం. కాళేశ్వరం అంటే అది మేడిగడ్డ ఒకటే కదా, ఇప్పుడు వినియోగం జరుగుతున్నటువంటి 15 పంప్ హౌస్లు ఉన్నాయి కదా, అవి కూడా కాళేశ్వరం అంత భాగమే. సో ఇప్పుడు 5 పంపులు ఆన్ చేసిరా వీటిలో గాయత్రి? ఇప్పుడు మనం నందిమేడంలో 5 పంపులు ఆన్ అయినాయి, మన గాయత్రిలో 4 పంపులు ఆన్ అయినాయి. దాని ద్వారా ఇప్పుడు 15,000 క్యూసెక్ల నీళ్లు మిడ్ మానేర్. సో ఇంకా వరద పెరిగితే మళ్ళీ ఆ మోటార్లు పెంచుకోవాల్సినటువంటి సందర్భం, 7 ఆన్ అవ్వాల్సి వస్తుంది. వరద ఆల్రెడీ వస్తుంది, 70,000 క్యూసెక్స్ వస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నందిమేడారం ప్రాజెక్టులో ఉన్నటువంటి 7 పంపులను ఆన్ చేస్తే 2 టీఎంసీ నీళ్ళు మిడ్ మానేర్కి వస్తాయి. ప్రస్తుతం 5 ఆన్ చేసిండ్రు. మనకు కడే నుంచి 74,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంది. సో మనము వెంటనే ఇంకో 2 పంపులు ఆన్ చేసుకుని వచ్చినప్పుడే నీటిని ఎత్తిపోసుకుంటే కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. థ్యాంక్ యూ రాము గారు. సో ఇది ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్ట్ లాగా ప్రజలకు చెప్పదలుచుకున్నారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.